హల్లెలూయా. ఎవరున్నారు? ఆదాము అవ్వ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా మంచి చెడు ఇది తెలియజేసేది, అంటే చెడు చూపించేది ప్లస్ మంచి చూపించే ఫోనును మన దగ్గర ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ రోజు ఆదామావకి ఇచ్చిన పరీక్షే ఇప్పుడు అంత్యకాలంలో ఉన్న మనందరికి దేవుడు పెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఎట్టయితే ఆదామవ్వలు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుగా ఏం కనపడిద్ది? మంచి చెడులు ఇచ్చే తెలివినిచ్చే చెట్టు కనపడిద్ది. అదే సమయంలో ఇటు తిరగగానే జీవవృక్ష ఫల చెట్టు కనపడినట్టే నువ్వు ఫోన్లో చేతి పెట్టగానే ఇట్ట అనగానే మంచి వస్తూ ఉంటుంది, ఇట్ట అనగానే చెడు వస్తూ ఉంటుంది. అవునా కదా? నేను చెప్తుంది కొంచెం కరెక్ట్ అన్న వాళ్ళు మాత్రం చేతులే తెలియలు చెప్పండి. మోగముద్దులుగా మాత్రం ఉండమాకండి. మోగముద్దులుగా ఉంటే అది డేంజర్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇప్పుడు అది ఆదామవ్వలు నడుస్తున్నప్పుడు ఏం కనపడతా ఉంది? మంచి చెడు చెట్టు వృక్షమో కనపడతా ఉంటుంది, పక్కనకి వెళ్తే జీవవృక్ష ఫలం కనపడతా ఉంటుంది. అలాగే రాత్రి నుంచి పగల వరకు పడుకునేదాకా ఇట్ట అనేటప్పుడల్లా మంచి వస్తూ ఉంటుంది, చెడు వస్తూ ఉంటుంది, మంచి వస్తూ ఉంటుంది, చెడు వస్తూ ఉంటుంది. అట్టి నట్టిన ఉన్న వాళ్ళు త్వరగా పాపంలో పడిపోతారు. హల్లెలూయా. కానీ యథార్థంగా ఉన్న వాళ్ళకి, అంటే శోధన వస్తున్నా లేదా పాప శోధన ఉన్నా దాన్ని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళకి విడుదల వస్తూ ఉంటుంది. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో వీటి మధ్యలో దేవుడు మనం పెట్టాడు. కానీ వీటన్నిటిని మనల్ని జయించడానికి కూడా తన ఆత్మను మనలో ఉంచాడు. కొట్టినోళ్ళే దీవించిన ఆత్మ ద్వారా వీటన్నిటిని మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దానిని విరక్తి, అంటే దానికి దూరం అవడానికి బైబిల్లో మాట ఉండదు, జారత్వం నుండి దూరంగా పారిపోండి అని ఉంటుంది. ఎదిరించండి అని లేదు, కానీ అపవాదిని ఎదిరించమన్నాడు. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు. కానీ జారత్వం నుండి మాత్రం ఏం చేయండి? దూరంగా పారిపోండి. అంటే జారత్వం అంటే మనం ఏం వ్యభిచార పనులు ఇవన్నీ చేయకపోయినా ఆ జారత్వపు మోహపు ప్రేరణ కలుగు చేసే కార్యాలకు దూరంగా పరిగెత్తాలి. ఏంటండి? మోహపు కామపు ఆలోచనలను రేపే ఈ వీడియోస్ లేకపోతే కార్యాలు ఫోటోలు వీటికి మనం ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు బ్రతికినంతకాలం, చనిపోయినంతకాలం అది వాడక తప్పదు. ఇప్పుడు మరి ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకే వచ్చేసిన ట్యాబులు. ఏమొచ్చేసినాయి? నేను ఒక ట్యాబ్ చూసా. ఫస్ట్ బాగానే ఉంది ట్యాబు, గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత వారం తర్వాత చూస్తే అది గవర్నమెంట్ ఇచ్చింది ఏమి లేదు దాంట్లో. ఏదిరా ఇది? అవన్నీ ఎయిరా అంటే ఏదో అంట, ఏంది రీస్టార్టా ఏదో ఫార్మేట్ ఏదో చేసాడంట. ఎందుకురా అంటే యూట్యూబ్ రావట్లేదంట. ఏం రావట్లేదు? యూట్యూబ్ రావట్లేదని గవర్నమెంట్ ఇచ్చిన ట్యాబ్లో అవి ఏమి రావు. హల్లెలూయా. అందుకని అది రావట్లేదని మొత్తం డిలీట్ చేసి ఇప్పుడు ఫోన్ లాగా యాడికి వెళ్తే ఆడ ఫోన్ వాడదు. వైఫై ఆన్ చేయి, వైఫై ఆన్ చేసి, అంటే జీవితకాలం మనం చనిపోయేదాకా ఏదేను తోటలో వృక్షం మంచి తెలివినిచ్చే చెట్టు ఉంటుంది, జీవవృక్ష ఫలము చెట్టు ఉంటుంది. అంటే మనం చనిపోయేదాకా ఈ లోకంలో ఈ రెండు ఉంటే నిర్ణయం నీ చేతిలో ఉంది. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. వాటన్నిటిని మనం జయించాలి అంటే నువ్వు ఆత్మ ద్వారా, ఆత్మతో నింపబడి ఆత్మ సహాయముతో నువ్వు నడవకపోతే ఖచ్చితంగా పాపంలో పడిపోతావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే నేను మిమ్మల్ని అనాథలుగా, మీరు అనుకున్నారు బైబిల్లో యోహను సువార్తలో 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు ఉంది. ఏంటది చెప్పాలి అందరూ. ఆదరణకర్త అంటే మనం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత ఎవరన్నా దిగుల్లో ఉంటే వాళ్ళకి పాపం ఆదరిస్తాడు అనుకుంటున్నాం. హల్లెలూయా.
ఆదరణ కాదు అది. కంఫర్టర్ అంటే అర్థం ఏంటంటే, అసలు ఆ కంఫర్టర్ అంటే నీ శోధన వచ్చినప్పుడు నీ పక్కన ఉండి నీకు బలం ఇచ్చి దాన్ని జయించే ఆదరణ కంఫర్ట్ అన్నమాట. ఆమె చెప్పండి, కంఫర్ట్ అనండి అందరూ. సోఫాలో కూర్చుని భలే ఉంది, కంఫర్ట్ గా ఉంది. హల్లెలూయా. కంఫర్ట్ అంటే నీ జీవితానికి కావలసినది మాత్రమే నీకు కంఫర్ట్ గా ఉంచి నిన్ను నష్టపరిచేయి దూరపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్ చెప్పండి. వస్తాయి నీ దగ్గరికి, ఆకర్షిస్తా ఉంటాయి నీ దగ్గరికి, కానీ వాటిని దూరం చేయడానికి నీ శక్తి, కానీ అది దూరం చేయగలిగిన శక్తినిచ్చే ఆ యొక్క కంఫర్ట్నిచ్చే వారు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి గట్టిగా, ఎంతమందిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు? చేతులు ఎత్తండి. నిజమా? ఉన్నవాళ్ళు బాగా చేతులు ఎత్తలేదు. చెప్పండి. నిన్న పాస్టర్ గారు, తమిళనాడు నుంచి వచ్చి పాస్టర్ గారు మాట అన్నాడు, ఇట్ట లేపే వాళ్ళందరూ లూసిఫర్ బ్యాచ్ అంట, ఫుల్గా ఎత్తేవాళ్ళు ఏసై పిల్లలు అంట. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తండి గట్టిగా, ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇంకా రాట్ల కొంతమందికి. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడంటే నిన్ను కంఫర్ట్ చేయడానికి. ఆమేన్ చెప్పండి. వీటన్నిటి మధ్యలో నిన్ను సేఫ్టీగా, క్షేమంగా, వాటి నుండి, కీడు నుండి, అపవిత్రత నుండి నిన్ను తప్పించడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఊరికే పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఊరికే రబా షబా కేకల అరుపులు మాత్రమే కాదు. నిజమైన పరిశుద్ధాత్మతో మనం నింపబడిన ఉద్దేశం ఏమిటంటే ఈ అపవిత్రమైన లోకములో ఒక పవర్ఫుల్ పరిశుద్ధమైన వారిగా జీవింప చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు. కొట్టాలి కొట్టాలి కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమే అది. మిగతా అన్ని సెకండరీ. ఈ భయంకరమైన పాపపు లోకములో పరిశుద్ధంగా బతకడానికే శక్తిని ఇవ్వడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదువుకుందామమ్మా. 21 నుంచి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామాన మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. ఏంటండి? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అదేంటండి? దెయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, అన్ని జరిగినాయి, కానీ ఇప్పుడు యేసయ్య అతను చూసి ఏమంటున్నాడు? నువ్వెవరు నాకు అంటే అర్థం ఏమిటంటే ఇవన్నీ కావాలి, స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఇవన్నీ జరగాలి. వీటన్నిటికంటే ముఖ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి కారణం ఏమిటంటే ఈ లోకములో దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని బిడ్డ వలె పరిశుద్ధంగా ఉండడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి నాలోకి వచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? పరిశుద్ధంగా జీవింప చేయడానికి. అందరూ అనండి, చెప్పాలి, పక్కన చెప్పండి. ఈ మాట అడగండి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా అని అడగండి. కలిగి ఉంటే నీవు పరిశుద్ధంగా జీవించడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి. అందరూ అనండి. పక్కన వాళ్ళని చూసి అడగండి. నేను అది కాదు అడగమంది, స్నానం చేసి వచ్చావా అని అడగండి. హల్లెలూయా.
ఎందుకు నవ్వారు? స్నానం చేసి వచ్చావంటే హల్లెలూయా. ఆ మాటలో తప్పేమైనా ఉందా? అంటే ఒక శుద్ధీకరణ, అంటే మనము స్నానం చేసి మనల్ని శుద్ధీకరించుకున్నట్టే పరిశుద్ధాత్మ సహాయంతో మన జీవితం ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి అందరానండి, పక్కన హృదయ శుద్ధి. ఏం పౌడర్ రాసామని అడగండి, ఏం కంపెనీ అని అడగండి, చెప్పండి ఓపెన్గా. యథార్థవంతులనే దేవుడు దీవిస్తాడు, నటించే వాళ్ళు అసలు దీవించడు. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు అంటే చర్చికి బంగారం వేసుకొని రారు, ఇంటికాడ బీరువా నిండా బంగారం వేది, పెళ్ళికి వెళ్ళేటప్పుడు మాత్రం చూడాలా హల్లెలూయా యేసు రక్తమే జయం. వామ్మో ఇంత ఉందా, ఒక ఒక ఉంగరం అన్న చర్చిలో వేస్తే బాగుండేదే అనిపించేది. హల్లెలూయా. చర్చికి వచ్చేది అసలు బీద విధవరాలులాగా, లేకపోతే బీద అసలు ఏమి తెలియని ఏమి లేదు, ఆయన ధూళిని కప్పుల్లో ఆయన. అందుకే అడిగింది స్నానం చేసి వచ్చావు. చర్చిలోనే ధూళిని బయటికి వెళ్తే అమ్మో ఆ చీరే 10,000 ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అట్లుండకూడదు. మనం దేవుడిచ్చిన స్థితిలో మనం కనపడితే మంచిదే. కొట్టు చప్పట్లు. కొంతమందికి కట్టుకుంటే తట్టుకోలేరు. స్తోత్రం. వీళ్ళు వేసుకోరు, వేసుకునే వాళ్ళు వేసుకునేవారు, లోపల మండుతూ ఉంటుంది, మంట, కడుపులో మంట. అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్. మంట ఉండకూడదు. స్తోత్రం. దాని బైబిల్కి ఒక పేరు ఉంది, అసూయ. ఏంటి? తట్టుకోలేరు. బ్రదర్ అదే ఉందనాలి ఏంది. హల్లెలూయా. దేవుడు ఉన్న స్థితిలో ఉండడం మంచిది. ఆమేన్ చెప్పండి. నటించకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీనత్వం అంటే అర్థమే అది. ఆమేన్ చెప్పండి. దీనత్వం అంటే నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో కనపడడం. ఆమేన్ చెప్పండి. ఒకప్పుడు మనం దీనంగా ఉండేవాళ్ళం, ఏమి లేని స్థితిలో ఉన్నాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ చక్కని బట్టలు, చక్కని ఇల్లు, చక్కని వస్తువు, చక్కని వాహనం అన్ని ఇస్తున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు ప్రజలు చూసి దేవుడు వీరిని దీవించాడు, వీరు మొదట్లో ఇలా ఉండేవాళ్ళు కాదు, దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడని ప్రజలు చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడితే ఏ దృష్టి చూపబడినా, ఏ అసూయ చూపబడ్డా ఏ హాని రాదు. నేను కష్టపడ్డా, నేను సంపాదించా, నా వల్ల వచ్చింది అనుకుంటే నువ్వు అందరికి భయపడతావు. కట్టుకోవాలన్నా భయపడతావు, వేసుకోవాలన్నా భయపడతావు, నడవాలన్నా భయపడతావు. ఎందుకంటే అమ్మో వాళ్ళు చూస్తున్నారు, అమ్మో వీళ్ళు చూస్తున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే ధైర్యంగా బతుకుతావు. ఆమేన్ చెప్పండి. దేవుడిచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్కన చెప్పు, హృదయ శుద్ధి. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం కాపాడుకోవాల్సింది హృదయ శుద్ధి. ఆమేన్. నీకు బైబిల్ చదవటం వచ్చి ఉండొచ్చు, ప్రార్థనలు చేయటం వచ్చి ఉండొచ్చు, పెద్దగా గొప్పగా సభల్లో వాక్యం చెప్పగలిగిన అనుభవం ఉండొచ్చు. ఎన్ని అనుభవాలున్నా హృదయ శుద్ధత లేకపోతే మన జీవితం వ్యర్థం. ఆమె కనుక ఈ అంత్య దినాలలో ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చాడు. ఎంతమంది పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటున్నారు? శుద్ధత విషయంలో, పరిశుద్ధంగా ఉండే విషయంలో. ఆమె గట్టిగా చెప్పాలి. ఎవరు పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఎవరు అలా హృదయ శుద్ధంగా ఉంటారో వాళ్ళు దేవుని చూస్తారు. ఇది ప్రాసెస్. ఆమె మరలా చెప్తున్నా వినండి. ఎవరు పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటారో వాళ్ళు పరిశుద్ధంగా ఉండగలుగుతారు. ఎవరు హృదయ పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు దేవుని చూస్తారు. ఆమె
అంటే అర్థం ఏమిటంటే నీవు దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయాన్ని నువ్వు అనుదినము పొందుకోవాలి. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ నడకలో, నీ ప్రవర్తనలో, ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని ఏం చేయాలి? నువ్వు పొందుకోవాలి. ఎవరు సహాయం పొందుకోవాలి? నోరు తెరిచి చెప్పాలి అందరూ. ఎవరు సహాయం పొందుకోవాలమ్మా? పరిశుద్ధాత్మ. ఎక్కడున్నాడు ఆయన? నీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ కిందకి చెప్పాను కదా, సెల్ ఫోన్లో ఈ మంచి చెడుల వృక్షం ఉంది, జీవ వృక్షము ఉంది. ఇక తప్పదు, వాళ్ళు బతికినంతకాలం అక్కడే తిరగాలి. ఏం చేయాలి? లెగిస్తే కనపడిద్ది. ఆమె చెప్పండి. లెగిస్తే ఏ కనపడిద్ది? 2 చెట్లు కనపడతాయి. ఆదామవ్వలకి ఏం కనపడుతున్నాయి? 2 చెట్లు కనపడుతున్నాయి. మనకు కూడా అంతే. ఈ లోకంలో ఉన్నంతకాలం లెగిస్తే పాపము కనపడిద్ది, పవిత్రత కనపడిద్ది. కానీ పాపమును చూడని నేత్రాలుగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం పొందుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవునితోనే చక్కగా మాట్లాడుతూ ముచ్చటించే అనుభవం కలిగిన ఎవరు? ఆదామవ్వలే మాయోపాయాల చేత మోసం చేసి ఆ చెట్టు ఫలం తినేటట్టు చేసింది అపవాది. ఈ లోకం కూడా అంతే. ఈ లోకమందు ఉన్నవి కూడా అంతే. ఎంత మనం కరెక్ట్గా ఉన్నావు అనుకుంటున్నా, ఎంత నీ శక్తితో, నీ జ్ఞానంతో, నువ్వు తెలివితో నాకు అన్నీ తెలుసులే అని నువ్వు నీ మనసులో అనుకుంటూ నువ్వు జీవిస్తున్నా, నువ్వు ఎక్కడో చోట అపవాదికి ఏం చేస్తావు? చోటిచ్చేస్తావు. ఆ చోటిచ్చినప్పుడే అపవాది మన జీవితాన్ని పాడు చేస్తాడు. హల్లెలూయా. కానీ అలాంటి సందర్భాలను ఎదిరించాలంటే ఎల్లప్పుడూ నీలో నాలో ఉండుటకు దేవుడు ఒక ఆయన్ని ఇచ్చాడు. ఎవరైనా చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చారు. ఇప్పుడు చెప్పండి, యేసు నామములో నేను ఇక మీదట మోసపోను. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. యేసు నామములో ఇక మీదట నుండి నేను ఆత్మ సహాయాన్ని నేను పొందుకొని ఇక మీదట మోసపోను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.